జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. సలార్లో మెయిన్ క్యారెక్టర్ రాధారమ. సో ఆవిడ విలన్ క్యారెక్టర్కి అసలు డబ్బింగ్ చెప్పింది ఎవరో మీకు తెలుసా? మన మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు మొత్తం ఖాన్సార్లో హైలైట్లో ఉండమనండి. ఈ స్టోరీ కీ పాయింట్కి ఒక డైలాగ్ ఉంటుంది సీల్ గురించి. ఈ విషయం నీకు కూడా చెప్పలేదో బులమ్మ, చెప్తే నువ్వు నన్ను ఆపేదానివి. ఆ సీలు ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక టీచర్గా కూడా కొన్ని రోజులు మీరు ఒక స్కూల్లో వర్కింగ్ పార్ట్నర్గా చేశారు. ఇవన్నీ కూడా ఇంకా మల్టిపుల్ అవ్వట్లేదు. సో ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఫుల్ టైం అనమాట. అది ఏమన్నా ఇట్లా చేస్తున్నప్పుడు ఇలా కాదే హై పిచ్ కావాలి, లో పిచ్ ఇలా చెప్తుంటారు. అది మొత్తం ఇమాజినరీ, మనకి తెలీదు. అక్కడ ఒక షార్ట్ ఉంటుంది, అంటే షార్ట్ కూడా ఒక ఫ్లోలో మీకు ఒక సీన్ ఉండదు అనమాట. మూవీ మొత్తం మీరే ఉంటున్నారు, మీ వాయిసే ఉంది అంటే ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీరే కదా చెప్పేది ఆ స్టోరీ గురించి, అక్కడ ఇట్లా ఉన్నాడు ఇట్లా ఇట్లా. సో మనకేంటంటే మూవీస్లో యాక్చువల్గా చెప్తాం, ఒక ప్యాటర్న్ చెప్పేస్తాం. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే హీరోస్ హీరోయిన్స్ కన్నా కూడా మీరే మొత్తం ఈ ఇయర్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసింది మీరేమో. మేబీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ఈరోజు ఒక ప్లేస్కి వచ్చేసామండి. డెఫినెట్గా మీకు తెలుసు కదా, అక్కడ ఒక సెలబ్రిటీ ఉంటేనే మనం ఇక్కడి వరకు వచ్చేస్తామని. ఎస్, మీ గెస్ కరెక్టే. ఈరోజు కూడా ఒక సెలబ్రిటీ కోసమే వచ్చాము. బట్ ఈ దీంట్లో వచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు ఆ సెలబ్రిటీ బర్త్డే కూడా. ఎస్, ఈరోజు ఆవిడ బర్త్డే. సో ఆమెకి సర్ప్రైజ్ విషెస్ అనేది చెప్దామని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చాము. అండ్ సో ఆమె ఎవరో కాదు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ అండ్ టీచర్. సో ఇన్ని చేస్తూ మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు నాతో పాటు అలా వచ్చేయండి, నేను అలా చూపించేస్తాను మీకు అని. ఓకేనా? సో నాతో ఇట్లా ఫాలో అయిపోయారు అనుకోండి మీరు. సో ఆ గెస్ట్ ఎవరు మీకు తెలుసో లేదో, రీసెంట్గా హిట్ అయిన సలార్లో కూడా ఇవి డబ్బింగ్ చెప్పారు. ఎవరికో చిన్న ఆర్టిస్టులకో కాదండి, శ్రీరెడ్డి గారు లాంటి పెద్ద ఆర్టిస్ట్కి అండ్ మెయిన్ విలన్కి డబ్బింగ్ చెప్పారు. అండ్ కాంతారాలో కూడా డబ్బింగ్ చెప్పారు. కేజీఎఫ్ 2. సో ఈ 2 మూవీస్కి కూడా మేడం డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈరోజు మేడం వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఆ బర్త్డే విషెస్ చెప్పేసి సర్ప్రైజ్ చేసి ఆర్టిస్ట్ ఎవరో మీకు కూడా నేను చూపించేస్తాను. ఓకేనా? చెప్పాను కదా, ఈరోజు ఆర్టిస్ట్ క్రాంతి గారి బర్త్డే. సో బర్త్డే అన్నప్పుడు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి కదా మరి. ఆబ్వియస్లీ మీరు నాతో వచ్చేయండి, మేడంకి అట్లా సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. యా, కమ్. హాయ్ మ్యామ్. సో ఈరోజు మీ బర్త్డే అని చెప్పేసి మేము వచ్చేసాము. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ఎక్కడ చూసినా సలార్ మ్యానీ అసలు మామూలుగా కనిపించట్లేదు. మీరు చూస్తూ ఉన్నారు, మా దానిలో కూడా సలార్ వాళ్ళందరినీ మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. సో సలార్లో మెయిన్ క్యారెక్టర్ రాధారమ. సో ఆవిడ విలన్ క్యారెక్టర్కి అసలు డబ్బింగ్ చెప్పింది ఎవరో మీకు తెలుసా? మాకు తెలుసు, మీకు కూడా చూపించేస్తాం. ఈరోజు మీ ముందు తీసుకొచ్చేసాము. నమస్తే క్రాంతి గారు. నమస్తే. హాయ్. సో అసలుకి సర్ప్రైజ్ అయ్యా నేను. యాక్చువల్లీ మా డబ్బింగ్ వాళ్ళకి కూడా సర్ప్రైజింగ్గానే ఉంది. ఎందుకంటే నా వాయిస్ అందరికీ తెలుసు కదా, కొంచెం దాన్ని మనం మార్చి బేస్లో చెప్పేటప్పటికి విన్న తర్వాత అందరికీ డౌట్ అనమాట, అసలు నువ్వే కదా చెప్పాను. యాక్చువల్గా శ్రీరెడ్డి గారి బాడీ, పర్సనాలిటీ యాక్చువల్గా అంతా యాక్షన్ ఇది కదా. సో మీరు చూస్తేనేమో చాలా సాఫ్ట్ ఇదిగా ఉంటారు. సో ఎట్లా పాసిబిలిటీ? కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతారా. నేను సర్ప్రైజ్ అసలు నేను ఇవన్నీ చూడంగానే. సో అందుకే ఇమీడియట్గా మీకు కాల్ చేశాను. అసలు మీరే నా డబ్బింగ్ చెప్పింది, ఇప్పుడు వరకు అసలు ఇది బయటకే రాలేదు అని చెప్పేసి. సో మా కోసం స్టార్టింగ్ దాంతోనే ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే. మన ట్రైలర్ చూసారు కదా మీరు? చూసాను. సో ఫస్ట్ ట్రైలర్ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. మనం కూడా ట్రైలర్తో చేద్దాం. ఓకే. మన మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు మొత్తం ఖాన్సార్లో హైలైట్లో ఉండమనండి. అసలుకి వేరియేషన్ మామూలుగా లేదు అసలుకి. సీరియస్లీ ఇప్పుడు కూడా మీరు చెప్పాక కూడా అసలు నమ్మబుద్ధి కావట్లేదు నాకు. మీరేమో అంత సాఫ్ట్ అసలుకి అంత. సో కాంతారా కూడా చెప్పారు కదా మీరు? కాంతారాలో తను మదర్ క్యారెక్టర్. తను కాకపోతే అందులో ఇట్లా ఉండకుండా గయ్యాళి ఉంటుంది. కాంతారా మూవీ చూసారు కదా? సో తను ఎట్లా ఉంటుందంటే ఎంతసేపు కొడుకుని తిడుతూ అరుస్తూ అట్లా ఉంటుంది కదా. సో అదే ఏంటంటే కొంచెం నాటు స్టైల్, బట్ అందులో కూడా ఫోర్స్ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ఉంటుంది కదా. అది కాకపోతే అందులో కూడా ఆ ఫోర్స్ ఉంటుంది అండ్ అరుస్తూ ఉంటుంది అండ్ సెంటిమెంట్ ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా. అండ్ సో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాజ్ ఏ టీచర్.
మొత్తం ఎన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక టీచర్గా కూడా కొన్ని రోజులు మీరు ఒక స్కూల్లో వర్కింగ్ పార్ట్నర్గా చేశారు, కాలేజ్లో కూడా చేశారు. బట్ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. యా, అంటే యాక్చువల్లీ నా లెక్చరర్ అంటే డిగ్రీ స్టూడెంట్స్కి చెప్పేదాన్ని, బట్ అది కూడా ఇక్కడ హైదరాబాద్లోనే చేశాను. అండ్ యాంకరింగ్ కూడా చేశాను నేను. ఇవన్నీ కూడా ఇంకా మల్టిపుల్ అవ్వట్లేదు. సో ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఫుల్ టైం అనమాట అది. సో మనకి ఇటు అటు అన్నీ చేయడం కష్టం అది. అది ఇంకా అక్కడితో క్విట్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఫుల్ టైం మనం ఇంటూ డబ్బింగ్ అండ్ యాక్టింగ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఫుల్ వర్క్ యాక్చువల్లీ, ఇంకా ఖాళీ ఉండట్లేదు ఎవరికి. అండ్ ఇప్పుడు నాకు ఇలాగే డబ్బింగ్స్లో కూడా మీకు తెలియకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అంటే మీకు కనిపిస్తుంది ఇది ఇప్పుడు పెద్ద హిట్, ఒక పెద్ద మూవీ, అంతవరకే మీకు తెలుస్తుంది. బట్ దీని పక్కనే నాకు ఇక్కడ సలార్ మూవీ అవుతుంటే పక్కన ఆక్వామ్యాన్ అవుతుంది. ఆక్వామ్యాన్లో కూడా చెప్పాను నేను నికోల్కి. ఆక్వామ్యాన్ అసలు మీరు అసలు ఇంకేది గ్యాప్ ఇవ్వట్లేదు అనుకుంటా అసలుకి. గాడ్స్ గ్రేస్ అంతే. సో దానిలో చాలా ఉన్నాయి, కానీ అసలుకి స్టోరీ కీ పాయింట్కి ఒక డైలాగ్ ఉంటుంది సీల్ గురించి. యా యా యా. సో ఆ డైలాగ్ ఒక్కసారి మా కోసం. ఫస్ట్ అదే యాక్చువల్గా మనకి ఇంటర్వెల్ ముందు బ్యాంక్ కదా. సో ఆ టైంలో హీరో ఇంట్రొడక్షన్ కోసం ఇచ్చేది. యాక్చువల్గా నాకు బాగా అంటే సినిమాలో అందరూ కూడా అట్లాగా అటెన్షన్లోకి వచ్చింది యాక్చువల్గా ఇంటర్వెల్ ముందు సీన్స్. సో ఆ సీన్ అక్కడికి వెళ్ళి హైప్లోకి వెళ్ళి ఆపేస్తుంది అనమాట. సో ఆ సీన్ మనం ఝాన్సీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మాట్లాడుతుంది కదా, ఈ విషయం నీకు కూడా చెప్పలేదో బులమ్మ, చెప్తే నువ్వు నన్ను ఆపేదానివి. ఆ సీలాపితే ఏం జరుగుతుందో తెలుసు కదా, ఆ సీలు ఎవరిదో తెలుసు కదా, వరద రాజమన్నార్. సూపర్ సూపర్ అసలుకి అది ఇంకా దీంట్లో అన్నప్పుడు హీరో గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చింది కూడా, వరద రాజమన్నార్ కా సలార్ అని. లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఖాన్సార్ కా సలార్, వరదరాజమన్నార్ కా సలార్ అని. అది ఎట్లా ఉంటుందంటే 3 హైప్లోకి వచ్చి మనకి ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఆ హై బ్యాంగ్ వస్తుంది అన్నమాట. అసలుకి మామూలుగా ఆవిడని మ్యాచ్ చేయాలంటే అసలు ఆవిడ పర్సనాలిటీ, ఆవిడ చూస్తేనే మామూలుగా ఎంత అగ్రెసివ్ అండ్ వైల్డ్ క్యారెక్టర్స్లో విలన్లో అసలు కాకుండా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే యాక్ట్రెస్ షీఈస్ బేసికలీ గుడ్ యాక్ట్రెస్. అది మనకి పందెంకోడిలోనే ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. అండ్ అందులో యాక్చువల్గా కాలేజ్ టైప్ ఉంటుంది కదా, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా కొంచెం ఇమాజినరీ, అంటే మహాభారతం ప్యాటర్న్లో వెళ్ళారంట, క్యారెక్టర్స్ అని తీసుకున్నారు. అండ్ ఆ రాజులు ఆ రాజసం స్టైల్లో ఉంటుంది, అంటే ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు. బట్ ఏంటంటే మనకి అంటే మనుషుల్లో పర్ఫార్మెన్స్లో కూడా సెటిల్డ్గా అట్లా ఉంటుంది కదా. వాయిస్లో కూడా మాకేంటంటే హై పిచ్కి వెళ్ళొద్దు. ఓకే, అంటే ఇప్పుడు షౌట్ చేసి రే అన్నది ఈజీ, ఇక్కడ ఉన్నట్లు రే అది కష్టం. సో ఏమవుతుందంటే దీంట్లో చాలా గ్రిప్పిగా ఉండాలి, ఫోర్స్ ఉండాలి అనమాట. అంటే చిన్న చిన్న డైలాగ్స్, బట్ ఆ చిన్న డైలాగ్లోనే మీకు ఫోర్స్ కనిపించాలి. సో నాకేంటంటే ప్రతి డైలాగ్కి మేము వాయిస్ మార్చి అది కంట్రోల్ చేసుకొని చెప్పాలి. వాయిస్లో గ్రఫ్ కావాలి. ఇప్పుడు మేము కేజీఎఫ్లో అంటే ఏ చెప్పారు? కేజీఎఫ్లో రిపోర్టర్ ఉంటుంది కదా, కేజీఎఫ్ 1 నుంచి స్టోరీ నెరేట్ చేసుకుంటూ వస్తుంది టోటల్గా. అనంత్ నాగ్ గారితో ఉండి, అండ్ హీరో గురించి తను కూడా అది కూడా మొత్తం త్రూ అవుట్ ఉంటుంది. అండ్ నెరేషన్ అంతా తనదే ఉంటుంది. ఎక్కడున్నాడు మీ ఆ ఎల్ డొరాడో, ఏమంటున్నాడు మీ ఆ హీరో అని అట్లా నెరేషన్ ఇస్తూ ఉంటుంది టోటల్గా కేజీఎఫ్. నిజంగానే ఇది కట్టు కదా, ఇది సంథింగ్ ఇది జరిగిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మొత్తం ఆ నేరేషన్ త్రూనే జరుగుతూ ఉంటుంది, వాళ్ళ రిపోర్టింగ్ ఇది మొత్తం ఇంకా బతుకున్నాడా అని. అవును. ఆ టైంలో ఒక డైలాగ్ ఉంటుంది, అప్పుడు ఏం చేశాడు మీ రాజు అనేది అక్కడ ఫస్ట్ అది ముసుగు తీసేసేటప్పుడు ఉంటుంది కదా, సో అప్పుడు ఏం చేశాడు అని చెప్పి, ఏం చేశాడు మీ హీరో అప్పుడే అన్నాం, ఎక్కడున్నాడు మీ ఆ ఎల్ డొరాడో అని. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రశాంత్ నీల్ సార్ మూవీస్ అన్నీ కూడా వాయిస్ బేస్ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ సీనరీస్, డిఫరెంట్ మేకప్స్, ఆ గెటప్స్ అంతా డిఫరెంట్ ఉంటుంది, బట్ మొత్తం కూడా వాయిస్ బేస్డ్ ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ సినిమా అవుతున్నంతసేపు పక్క నుంచి ఒక వాయిస్ ఏదో ఒకటి అట్లా ప్యారలల్గా ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆర్ వెళ్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది. సో కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇది ఒక పెద్ద అదృష్టం అంతే. ఆయన మూవీ వచ్చింది అంటే దెర్ ఇస్ సంథింగ్ టు ప్రూవ్, దెర్ ఇస్ సంథింగ్ టు డూ. డెఫినెట్గా ఒక వాయిస్కి మ్యూజిక్ డిఫరెంట్ ఉంటుంది. కాంతారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు, నా ఫేవరెట్. కాంతారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కాంతారా మ్యూజిక్ కానీ
అసలు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం. అవును అవును. ఆ మ్యూజిక్ వింటే ఒక ట్రాన్స్కి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. కాంతారా అయితే ఆయనే డైరెక్టర్, హీరో డైరెక్టర్. అది కొంచెం డిఫరెంట్ మూవీ, బట్ డబ్బింగ్ మూవీలో అంత పెద్ద హిట్ అయినది మనకి కేజీఎఫ్ తర్వాత మళ్ళీ కాంతారా. ఇదే ట్రెండ్లో వచ్చింది యాక్చువల్గా. వాళ్ళ మదర్ ఒక డైలాగ్ చెప్తారు మాకు కాంతారా అంటే మేము అన్ని పాపం మిమ్మల్ని సడన్ గా అడుగుతున్నాము, బట్ నాకు చాలా అంటే అంత పెద్ద పెద్ద సినిమాలు నాకు ఫేవరెట్ అనమాట, ఆ వాయిసెస్ అవన్నీ. సో మీరు ఎదురు కనిపించే పాటికి ఇంకా నేను మిమ్మల్ని ఆగకుండా అన్ని క్వశ్చన్స్ అన్ని డైలాగ్స్ చెప్పేమంటున్నాను బేసిక్లీ. సో మీకు కూడా కొంచెం టైం పడుతుంది అంటే ఎప్పుడో కదా కాంతారా ఐ థింక్. సో ఇంకా ఇది అసలు ప్రశాంత్ నీల్ గారిది ఎట్లాగా సేమ్ అంటే మీకు మ్యూజిక్ వాళ్ళకి ఆల్రెడీ ఈ వాయిస్ చెప్పిన వాళ్ళని మళ్ళీ వీళ్ళనే పిలవాలనే మన రిక్వైర్మెంట్ మీకు ఉంటుందా, లేదు అంటే కూడా ఏదైనా ర్యాండమ్ గా సెలెక్ట్ చేయడం అట్లా ఎలా చేశారు? నో అదే యాక్చువల్గా ఇదనే కాదు, ఏ మూవీ అయినా కూడా మాకేంటంటే ఆ మూవీ మనం చేస్తున్న ప్రతిసారి కూడా ఒకసారి ఆ రోల్కి తగినట్టు ఒకసారి వాయిస్ చెక్ చేస్తారు. అంటే నేనే కాదు, నాలా ఇంకొక 3-4 మెంబర్స్ కూడా ఈ వాయిస్కి దీనికి వాయిస్ చెప్తారు. ఓకే. చెప్పిన తర్వాత అంటే యాజ్ గుడ్ యాజ్ ఆడిషన్స్ అవుతుంటాయి కదా, ప్రతి మూవీకి ఆడిషన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ పర్టికులర్ రోల్కి మన సూటబిలిటీ అన్ని చెక్ చేస్తారు. అలాగే దీంట్లో కూడా చెక్ చేసి అట్లాగే 3-4 మెంబర్స్ అందరూ చెప్పిన తర్వాత వాటిలో ఏది బెటర్. ఎందుకంటే ఒక మూవీ చెప్పామని ఆ మూవీ బేస్ చేసి పిలవలేరు, ఎందుకంటే క్యారెక్టర్ డిఫరెంట్, మనిషి ఆర్టిస్ట్ డిఫరెంట్, బాడీ డిఫరెంట్, బిహేవియర్ డిఫరెంట్. సో దానికి మ్యాచ్ అవుతుందా లేదా అని నాలా ఇంకో 4 మెంబర్స్ చెప్పారు. సో ఫైనల్లీ నాది ఇట్ వాజ్ సెలెక్టెడ్ వాయిస్ అనమాట. ఏదైనా ప్రతిరోజు యుద్ధం చేసి వెళ్ళాల్సిందే, ఇది ఒక రోజు చేస్తే సరిపోదు, ఎవ్రీడే అంతే. సో అందులోంచి మళ్ళీ అంతే, ఆ రేస్లోకి వెళ్ళాలి, మనం గెలుచుకోవాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, అన్ని స్ట్రగల్స్ అంతే, ఇంకా అప్పుడే చేయాలి. అదే సూపర్. బట్ అయినా మీరు ఎక్కడ అసలుకి బ్యాక్ వచ్చిన లేదు కదా అసలుకి, కేజీఎఫ్ టు యాక్చువల్లీ లక్కీ ఇయర్ నాకు. లాస్ట్ ఇయర్ అన్ని హిట్స్, సూపర్ హిట్స్, నార్మల్ హిట్స్ కాదు, సూపర్ హిట్స్, అండ్ ఐ హ్యాడ్ దట్ మేజర్ రోల్ ఇన్ దట్. ఎస్ సూపర్. అండ్ మెయిన్ రోల్సే కదా మీరు అందరు చెప్పింది, దీంట్లో శ్రీరెడ్డి గారిదే కానివ్వండి, అండ్ సో దానిలో మదర్ క్యారెక్టర్, కాంతారాలో మదర్ క్యారెక్టర్ చాలా మెయిన్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోతారు, తిని ఎట్లయినా సేమ్ ఆ ప్లేస్ కి తీసుకెళ్లాలని తిను చేస్తూ ఉంటారు. అవును. సో తిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి యాక్చువల్లీ ఇవి రెండు మీకు పెద్ద సినిమాలు మీకు తెలుసు కదా, బట్ ఈ మధ్య నాది ఒక వాయిస్ ట్రోల్ అవుతా ఉంది. ఇట్ వాజ్ ఇన్ అస్మి అనే మూవీలో, యస్మిన్ యథా వర్తితవ్యయో మనుష్యః తస్మిన్ తథా వర్తిస్తవ్యం సధర్మః. ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించు, ఇదే ధర్మం అని వ్యాసుడు మహాభారతంలో చెప్పాడంట. నాకు కూడా తెలియదు. ఇది నేను విన్నాను, ఇది చాలా వస్తున్నాయి ఇన్స్టాస్ లో, వీటిలో ఇది ట్రోల్ అవుతుంది అనమాట. అంటే అది బాగుంది కదా అని అందరూ చెప్తా ఉన్నారు. చేశారా? చేశాను, నేను కూడా చేశాను. సో నేనే చేయలేదు, ఎందుకంటే మళ్ళీ నేను చేసిన డమ్మీ లాగా నేను యాక్ట్ చేశానేమో అనుకుంటారని, అంటే రియల్ యాక్ట్ చేశాను అనుకుంటారు, బట్ దిస్ ఇస్ మై వాయిస్. కానీ మాకు తెలియని చాలా ఉన్నాయి. సో రీసెంట్ గా కూడా పెద్ద వెబ్ సిరీస్ కూడా ఏదో వస్తుంది అన్నట్టు విన్నాను. సో వెబ్ సిరీస్ అంటే నేను యాక్చువల్గా గురు ఫిల్మ్స్ వాళ్ళది ఒక వెబ్ సిరీస్ చేశాను. లాస్ట్ ఇయర్ నేను అది మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, అది కూడా హిట్. అండ్ దెన్ స్కంద మూవీ చేశాను, యాక్ట్ చేశాను, ఐ మీన్ నాట్ డబ్బింగ్స్. ఇప్పుడు గురు ఫిల్మ్స్ వాళ్ళది నవదీప్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. సో దాంట్లో ఒక మంచి రోల్ చేశాను. అండ్ ఇంకా 2 సిరీస్ కూడా వస్తున్నాయి అనమాట. సో అవి వచ్చిన తర్వాత ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా వర్కౌట్ అవ్వాలి. అండ్ మామూలు కాదు, నాకు తెలిసి పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ కన్నా కూడా మీరే మొత్తం ఇయర్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేసింది మీరేమో. మేబీ సీరియస్లీ నాకైతే అలానే అనిపించింది. సో మీరు మామూలుగా డబ్బింగ్ ఇచ్చి ఎప్పుడైనా ప్రశాంత్ నీల్ సార్ ఎప్పుడైనా మాట్లాడడం కానీ? ఇప్పుడు ఈ మూవీకి యాక్చువల్గా అంటే KGF 1 and 2 అవి మనకి డబ్బింగ్ మూవీస్ కదా. సో దానికి ఏంటంటే ఒరిజినల్ మూవీ అంటే మాతృక కన్నడ. బట్ దీనికి ఏంటంటే మనకి మాతృక తెలుగు, ఇది తెలుగు మూవీ, ప్రాపర్ తెలుగు మూవీ సలార్. సో ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ నీల్ సార్ మొత్తం డబ్బింగ్ అంతా కూడా కూర్చున్నారు. ఆయన కూర్చుని అందరితో ఈవెన్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరు వచ్చి చెప్పినా సరే అందరితో కూర్చోబెట్టి చెప్పించుకున్నారు. సో దీనికి చాలా అంటే మేబీ ఐఎమ్ సో లక్కీ, ఇందులోనే నాది మేజర్ రోల్. అండ్ ఆ రోల్ అంటే పర్టికులర్గా ఇంకా ఆయన కొన్ని ఇంపార్టెంట్ అంటే ఉండి కూర్చుని జాగ్రత్తగా చెప్పించుకోవాల్సిన రోల్స్లో ఇది ఒకటి. ఎస్, అందుకే ఆయన చిన్న దానికి చాలా నోట్స్ చిన్నవి కూడా చాలా దగ్గర నుండి చేయించుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇంత పెద్ద క్యారెక్టర్, సో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి పక్కన కూర్చోబెట్టి ఏమన్నా ఇట్లా చేస్తున్నప్పుడు ఇలా కాదే, హై పిచ్ కావాలి, లో పిచ్ ఇలా అన్నీ ఉంటాయి. ఎందుకంటేనంటే యాక్చువల్గా ఇది రెగ్యులర్ ప్యాటర్న్ కాదు కదా. రెగ్యులర్ ప్యాటర్న్ అంటే ఓకే, ఒక మదర్ అంటే ఇలా ఉంటుంది, ఒక హీరోయిన్ అంటే ఇట్లా ఉంటుంది, ఒక విలన్ అంటే ఇలా ఉంటుంది అని ఉంటుంది ఒక ప్యాటర్న్. బట్ ఇదేంటంటే ఇది మొత్తం ఇమాజినరీ.
మనకి తెలీదు. అక్కడ ఒక షాట్ ఉంటుంది, అంటే షాట్ కూడా ఒక ఫ్లోలో మీకు ఒక సీన్ ఉండదు అనమాట. సో అక్కడ ఇప్పుడు మీరు ఏదైతే అంటే ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అనుకోండి, పక్కన అక్కడ కూర్చొని కావాలి 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 అంటుంటుంది. అక్కడ నాకు ఆ మూడు తెలీదు. నేను నార్మల్గా ఇదే కావాలన్నమాట, కావాలి కావాలి అనొచ్చు, కావాలి కావాలి అనొచ్చు, లేదంటే అంటే అలా ఉంది కాబట్టి సో ఓపెన్గా కూడా చెప్పొచ్చు. బట్ కావాలి ఎలా కావాలో నాకు తెలియదు, కావాలి ఎలా కావాలో తెలియదు. సూపర్ ట్విస్ట్. సో తను ఏంటంటే అక్కడ కూర్చుంది, జస్ట్ ఆ షార్ట్ డార్క్లో ఇలా కూర్చుని ఇలాగా అంటుంటుంది. మా ఆర్టిస్ట్ కూడా కనిపించదు. సో తను మూడు తెలియదు నాకు. సో అప్పుడు ఏం చెప్పాలి తెలియదు. ఆబ్వియస్లీ డైరెక్షన్ డిపార్ట్మెంటే చెప్పాలి మనకి ఏం కావాలన్నది. సో అప్పుడు చెప్పినప్పుడు వాయిస్ రావాలి, బట్ నా జీర రావాలి అందులోంచి. ఎన్నో ఇయర్స్ నుంచి ఆ గదిలోనే ఉండిపోతే ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ కావాలి అని. సో అప్పుడు చెప్పినప్పుడే కావాలి 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 కావాలి. ఎందుకంటే ఫుడ్ లేదు, ఓపిక లేదు, బట్ లోపల అంత విపరీతమైన కసి ఉంది. అండ్ ఆ మనిషి కూడా ఏంటంటే బాగా అగ్రెషన్లో ఉన్న మనిషి కదా, నార్మల్ మనలాంటి వాళ్ళు కాదు డీలా పడిపోవడానికి. సో అది కావాలన్నమాట. సో ఇలాగా ప్రతి నోట్ కూడా చాలా ఇంపార్టెంట్ మాకు. మీకు అక్కడ ఒకటి వెళ్ళిపోతుంటుంది అట్లా, బట్ ఈ ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకొని అక్కడ చెప్తా ఉండాలన్నమాట. ఆ చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి మళ్ళీ ఏం చేస్తారంటే ఆ మ్యూజిక్లో అది ఎలా వినిపిస్తుంది. ఈ వాయిస్ నేను చెప్పిన వాయిస్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది అనుకో, వినిపించదు, తక్కువ అయితే అవ్వదు, అలా అనమాట. ఆ బ్యాలెన్సింగ్ ఉంటుంది. మళ్ళీ చెప్తుంటాం. ఎంత టైం పట్టింది మ్యామ్ యాక్చువల్గా ఇది మీకు డబ్ చెప్పడానికి? అంటే ఇది ప్యారలల్గా చేస్తూ ఉంటాం అనమాట, మల్టిపుల్ టైమ్స్ చేస్తాము. నాకు ఒక 3 days పట్టింది ఫస్ట్. తర్వాత మళ్ళీ అంటే సీన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ కొంచెం ఇలానే ఈ కాంబినేషన్స్లో మారుతుంటాయి. యాజ్ ఐ సెడ్ యూ, ఈ మ్యూజిక్ ఆడియో వచ్చినప్పుడు లేకపోతే ఆ టెంపో అక్కడ చేంజ్ అయింది, అలా చిన్న కరెక్షన్స్ అట్లా ఇట్లా ఆల్మోస్ట్ ఈ మూవీ 1 month అనుకోండి. అంటే ప్రతిసారి కరెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ చేంజ్ ఆబ్వియస్లీ ఆ చేంజెస్ ఉంటాయి కదా. ఇంకా ప్రశాంత్ నీల్ గారు మీకు ఇచ్చిన ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ అండి? అంటే అలా అని కాదు, బట్ చెప్తున్నప్పుడు ఏంటంటే మనం ఒక డైలాగ్ బాగుంది అనుకోండి, ఆయన ఏంటంటే ఎట్లా ఉంటారంటే చెప్పిస్తారు కదా, ఇలా కావాలండి, ఇట్లా అంటే తెలుగు రాదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. సో ఇలా దిస్ ఇస్ ఫైన్, ఇలా చేద్దాము అని ఇలా అంటారు. అన్న తర్వాత బాగుంది అనుకోండి, బాగుంటే పర్ఫెక్ట్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ అట్లా ఉంటుంది. లేదంటే కెన్ వీ చేంజ్ దిస్ స్లైట్లీ టు ఐ మీన్ కెన్ ఇట్ బి అ లిటిల్ వార్మర్, కెన్ ఇట్ బి అ లిటిల్ సాఫ్టర్, ఇట్లా మాట్లాడతారు అన్నమాట. అండ్ బాగుందంటే పర్ఫెక్ట్ ఫైన్ అట్లా ఉంటుంది. అండ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ వన్స్ యూర్ డన్ అట్లా ఉండదు. మామూలుగానే సార్ చాలా ఇంట్రోవర్ట్, చాలా తక్కువ మాట్లాడతారు. అయ్యో హీస్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, సాటిస్ఫైడ్ ఆర్ నాట్ చెప్పేస్తారు, క్లియర్గా ఉంటుంది. బట్ అంటే మీన్ కొందరు డైరెక్టర్లు చిరాకు పడుతుంటారు, దట్ ఈస్ నాట్ దర్. అంటే రాలేదనుకోండి ఓకే, లేకపోతే అట్లా హీఈస్ లైక్ వెరీ పాజిటివ్, ఆల్వేస్ స్మైలింగ్ అండ్ అంటే మీకు ఎనర్జెటిక్గా ఉంటుంది చేయడానికి, యూ ఫీల్ దట్. సో ఇప్పటికి ఎన్ని మూవీస్ కంప్లీట్ అయినాయి? అండ్ సీరియల్స్ కూడా చేశారు మీరు, అండ్ మూవీస్ అండ్ డబ్బింగ్ మొత్తం ఎన్ని కంప్లీట్ అయి ఉండే? నాకు డబ్బింగ్స్ అయితే ఆల్మోస్ట్ 500 దాటిపోయింది. 500 మూవీస్. ఓ సూపర్. 500 మూవీస్ దాటిపోయింది. అండ్ ఇప్పుడు కొత్తగా సిరీస్లు అన్నీ వస్తున్నాయి కదా. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్. మర్చిపోయాను, హాట్స్టార్ వాళ్ళు నాకు లాస్ట్ టైం ఐ మీన్ ఐ గాట్ అన్ ఆర్టికల్ ఆల్సో. హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్ వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు నా పైన డబ్బింగ్స్ కోసం. ఓ సూపర్. అండ్ ఎందుకంటే గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఐఎమ్ అప్రూవ్డ్ ఆర్టిస్ట్ అనమాట నేను హాట్స్టార్కి, ఐ మీన్ డిస్నీ వాళ్ళకి. సో డిస్నీ ప్లస్ షీల్డ్ నాకు లాస్ట్ టైం ఒక పేపర్ ఆర్టికల్ వేశారు నా పైన. గమోరాకి నేను వాయిస్ చెప్తుంటాను, నా గమోరా వాయిస్ వాస్ మైన్. ఓ మీ వాయిస్ సూపర్. అసలు మాకు తెలియని చాలా ఉన్నాయి. సో ఇది ఎక్కడ ఆ క్యారెక్టర్ ఎవరు యూజ్ చేసినా కూడా ఇంకా తెలుగులో నేనే చెప్పాలన్నమాట. ఐఎమ్ అప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఫర్ డిస్నీ. ఓ సూపర్ 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 సూపర్. అసలుకి ఇంకా ఎప్పుడు చేసినా క్యారెక్టర్ ఎవరు చేసినా సరే మీరే డబ్బింగ్ ఉండాలి తెలుగు. నేనే చెప్తాను. సో మీరు తెలుగే కాదు, హిందీ హాట్స్టార్ వాళ్ళది ఇదే కాదు, ఇంకా రీసెంట్ హిట్ పఠాన్లో కూడా మీరు ఎవరికి చెప్పారు మాకు తెలిసింది చెప్పండి. పఠాన్లో డింపుల్ కపాడియాకి చెప్పాను నేను. ఓకే. సో డింపుల్ కపాడియా అది కూడా ఇట్ వాస్ టఫెస్ట్ ఫర్ మీ, ఎందుకంటే తను గ్రేట్, వెరీ 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 బిగ్ ఆర్టిస్ట్ అండ్ యాక్ట్రెస్. తను అంటే సీనియర్ అండ్ తన వాయిస్ యాక్చువల్గా ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇట్ ఈస్ అ లిటిల్ మాస్కులిన్ వాయిస్. సో ఆ పఠాన్లో కూడా చెప్పాను. అండ్ తంది చెప్తున్నప్పుడు నేను అక్కడికి మేము యశ్రాజ్ ఫిల్మ్స్ ముంబైలోనే చేసాము, విత్ దోస్ పీపుల్ అనమాట, వాళ్ళతోనే వర్క్ చేసాము. ఓకే. సో అది చేసినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ అక్కడ కూడా ఏంటంటే వాయిస్ సేమ్ ఇలానే మార్చుకొని తనతోని, అంటే తను
లో మాట్లాడతారు, బట్ మాస్కులిన్ వాయిస్ అనమాట తనది. అండ్ ఏజ్ కూడా మ్యాచ్ చేయాలి నేను. ఓకే. సో తనది చూసి యాజ్ ఇట్ ఈస్ హిందీలో తన వాయిస్ ఎలా ఉందో అలా చూసి చెప్పాలన్నమాట. నాకు అందులో యాక్చువల్గా క్లైమాక్స్ సీన్ వాజ్ మై బెస్ట్. సో నాకు దాంట్లో ఏంటంటే ఐ గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ అనమాట అక్కడ తెలుగు చెప్పిన తర్వాత. సో వాళ్ళది కూడా మేము సౌండ్ అండ్ విజన్ అని ఒక కంపెనీ వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళవి రెగ్యులర్గా యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళవి, అంటే వాళ్ళని కాదు, దే డూ మెనీ మూవీస్ అండ్ కాకపోతే వీళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు. సో ఐ గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దెమ్ టు. సో అది కూడా లాస్ట్ ఇయర్ హిట్ అనమాట మన హిట్లో ఒక అకౌంట్లో అదొకటి. హిందీ, తమిళ్, తెలుగు అండ్ ఈ కాంతారా వచ్చేసి ఇంకా మీరు ఏమీ వదలలేదు అనుకుంటా. లాస్ట్ ఇయర్ మొత్తం మీకే అన్ని అవార్డ్స్ అన్ని మీకే వచ్చినట్టు. అంటే లక్కీలీ క్యారెక్టర్స్ కూడా అలాంటి రోల్స్ పడ్డాయి. యాక్చువల్లీ మెయిన్ రోల్స్ అన్ని చాలా ప్రాంప్ట్ రోల్సే ఉన్నాయి. అంటే చిన్న చిన్న రోల్స్ ఏమీ లేవు, ఏదో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ లేదో చిన్న క్యారెక్టర్ కాదు, అన్ని మెయిన్ హీరోయిన్, మెయిన్ విలన్. అవును, నాకేంటంటే ఏమైనా కొంచెం అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అది పడింది. సో మనకి ఏంటంటే ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఒక్కసారి ఆ పల్స్ దొరకాలి. అది కరెక్ట్గా వాయిస్ ఆ ఫేస్కి మ్యాచ్ చేయగలిగి ఆ అంటే వాళ్ళ వాయిస్ని కానీ మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే, ఎందుకంటే ఇప్పుడు నా వాయిస్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది ఉండదు. సో కరెక్ట్గా వాళ్ళని చూసి మనం ఇమిటేట్ చేయగలిగి వాళ్ళది మ్యాచ్ చేయగలిగితే పర్ఫెక్ట్గా ఒక్క నోట్ దొరికిందంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది యాక్చువల్గా అందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ గుడ్, కాకపోతే అది కరెక్ట్గా పట్టుకోగలగాలి. నాకు ఆ నోట్ దొరికింది. సో మీరు అందుకే ఈజీగా వెళ్ళిపోతున్నారు, ఆ రూట్ ఇట్లా చాలా ఈజీ అయింది మీకు మిగతా వాళ్ళకన్నా. సో అది మ్యాచ్ చేయడానికి మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అంటే మేబీ నా వాయిస్ కూడా నాకు అలా సపోర్ట్ చేస్తుంది. ఐ థింక్ కొంచెం బేస్ వాయిస్ వస్తుంది నాకు, అంటే ఐ కెన్ డూ ఇట్ టు దాట్ ఎక్స్టెంట్ బేస్. అందుకు మీరు ఎంత ఎక్స్ట్రీమ్ కూడా వెళ్తున్నారు. సో చాలా లేయర్, అది మాస్కీ వాయిస్ ఉంటుంది కదా. సో మీరు చెప్పింది ఇప్పుడు డింపుల్ కాపాడే కానీ వీళ్ళది వాళ్ళది చాలా మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. అవును. సో హై లేయర్ అంటే డెఫినెట్గా ఎవరైనా కొంచెం బేస్ పెంచితే చేయగలరేమో, కానీ కొన్ని మాస్క్స్ ఉన్నాయి అలా వాయిస్ చేయాలంటే చాలా టఫ్. అవును. ఐ థింక్ అది ఎన్ని డేస్ పట్టింది మ్యామ్? పఠాన్ ఎన్ని రోజులు చేశారు? పఠాన్ 2 days అండి. 2 days. పఠాన్ 2 days, బట్ ఫుల్ డేస్ వర్క్ చేసాం అనమాట. అది సో అక్కడికి వెళ్ళి చేసాం కదా, అంటే ఒక ఫ్లోలో అక్కడ ఏం చేస్తారంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాము అంటే విల్ గో ఆన్ చేయగలుగుతున్నాము అంటే. లేదు అంటే డబ్బింగ్లో ఎట్లా ఉంటుందంటే కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంది, లేదు ఓకే అవుట్ ఆఫ్ మూడ్ వెళ్తున్నారు అంటే స్టాప్ చేసేస్తాం. ఇట్ ఈస్ నాట్ లైక్ ఫుల్ డే వర్క్ చేస్తామని ఉండదు అనమాట. ఇంతవరకు ఒకసారి చేస్తున్నాం, ఒక ఫ్లోలో వెళ్తున్నాం, మనకు ఓకే బాగుంది అనుకున్నంత వరకు వెళ్ళిపోతాం. అది కరెక్ట్ సింక్ అయింది అనుకోండి, అందరూ సింక్లో ఉన్నారనుకోండి, మనకి కూడా ఎలా ఉంటుందంటే విల్ గో చేసేద్దాం అన్నట్టు. సో ఇన్ని హిట్స్ ఈ లాస్ట్ ఇయర్ మొత్తము మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎంత హై పెరిగిందండి? సో మరి ఇన్ని హిట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇంత హిందీ చేస్తున్నారు, తెలుగు అన్నీ చేస్తున్నారు. సో మరి అట్లానే లాస్ట్ టైం కన్నా అంటే సినిమాస్ పెరిగే కొందుకు డెఫినెట్గా మీకు కూడా అమౌంట్ పెరుగుతుందా? డెఫినెట్లీ యా, అంటే మూవీకి బాగానే వస్తుంది అట్లా. కాకపోతే ఎట్లా ఉంటుందంటే సలార్ దే పెయిడ్ మీ గుడ్, బాగానే ఇచ్చారు. అండ్ అంటే డిపెండ్స్ ఆన్ ఎట్లా ఉంటుందంటే డబ్బింగ్ మూవీస్ అనుకోండి, డబ్బింగ్ మూవీస్ కొంచెం తక్కువ ఉంటుంది మనకి. అది స్ట్రైట్ మూవీస్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ మూవీస్ బడ్జెట్ వేరేగా ఉంటుంది. సో బాగానే వస్తుంది అనమాట. సో ఐ హోప్ సలార్ తర్వాత మంచిగా సలార్దే హ్యాపీ. ఇంకా సలార్ తర్వాత ఇంకా అంతా అదే ఓపెనింగ్స్ లో రావాలనుకుంటే బాగుంటుంది. సలార్ ఓపెనింగ్ లాగా మీ అకౌంట్ ఓపెనింగ్ కూడా ఇంకా పెరుగుతుంటే, అంటే అకౌంట్ ఓపెనింగ్ అనకూడదు, యా ఓపెనింగ్ ఆల్రెడీ ఓపెనింగ్ అయింది. సో అది కొంచెం గ్రో అయ్యి అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ బాగుండాలి. అంతే. సూపర్. డెఫినెట్గా మ్యాక్స్ ఆఫ్ అన్ని మీ ఖాతాలోనే ఉన్నాయి కాబట్టి, కాంతారా నుంచి అన్ని ఖాతాలన్నీ మీయే కాబట్టి, సో ఆబ్వియస్లీ ఇంకా పఠాను అటు సైడ్ హిందీ అటు ఇటు మొత్తం చేశారు కాబట్టి సూపర్ మ్యామ్. ఐ హోప్ అంతా, అంటే నాకే కాదు యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ అంతా బాగుంది. అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఐ హోప్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ బిజీ ఉన్నారు, అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా బిజీ ఉన్నారు, అండ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంది. ఐ ప్రే గాడ్ ఇయర్ అందరికీ బాగుండాలి, వచ్చే ఇయర్. సో మీ ఫేవరెట్ అంటే ఇంకా నేను వీళ్ళకి చెప్పాలి, లేదు వీళ్ళు దాంతో యాక్ట్ చేయాలనేది మీ డ్రీమ్ రోల్ కానీ, అరే మీ డ్రీమ్ వీళ్ళకి నేను ఇంకా డబ్ చెప్పాలి అనేది డ్రీమ్ క్యారెక్టర్ మనం? యాక్చువల్గా లక్కీలీ అన్ని క్యారెక్టర్స్ చెప్పాను నేను, ఇన్క్లూడింగ్ మదర్స్ చెప్పాను, సాఫ్ట్ క్యారెక్టర్స్ చెప్పాను, ట్రాజడీ చెప్పాను, ఇప్పుడైతే ఫోర్స్ ఇవన్నీ చెప్పాను. ఐ విష్ సెల్ఫిష్గా అనిపించవచ్చు, ఐ విష్ ప్రతి మూవీలోనే ఒక క్యారెక్టర్ పడాలి. డబ్బింగ్ ఆర్ యాక్టర్ రెండు కాదండి. అసలు మేము అడుగుతున్నాము, అది అంటారు కదా క్వశ్చన్ చేస్తానని, డబ్బింగ్ మీరే చేసి ఆర్టిస్ట్ మీరే చెప్పేస్తే ఇంకేమీ లేదు. సీరియస్లీ నేను ఇంతకుముందు చేసేదాన్ని అట్లా, అంటే టీవీ వరకు అయితే టీవీ చేసినప్పుడు టీవీలో నేను యాక్ట్ చేస్తుండేదాన్ని, ఇంకొకరికి డబ్బింగ్ చెప్తుండేదాన్ని ఒకే ప్రాజెక్ట్లో. నాకు ఇంకొకరికి డబ్బింగ్ చెప్పేవారు. సూపర్ గా. ఎందుకంటే నేను హీరోయిన్కి డబ్బింగ్ చెప్తుండేదాన్ని, నేను పక్కన క్యారెక్టర్ చేస్తుండేదాన్ని, నాకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు.
సో యాక్టింగ్ పేమెంట్ వేరు, డబ్బింగ్ పేమెంట్ వేరు. సూపర్ కదా, ఒక ప్రాజెక్ట్ లో 2 తీసుకునేది మీకే సాధ్యం అవుతుంది. దేవుడు అదే కావాలి దేవుడా, సినిమాల్లో కూడా అలాగే జరగాలి. ఏంటి ఒక పక్కన మీరు యాక్ట్ చేస్తూ మళ్ళీ అదే సినిమాలో డబ్ చేస్తూ, సీరియస్లీ మీరు చెప్పిన తర్వాత మేము కూడా డబ్బింగ్ ట్రై చేస్తాం. అయితే ఎనీబడి వెల్కమ్ ప్లీజ్. లేదు మా వాయిస్ అంత చేంజ్ అవ్వలేదు, సో మీ అంత మాడ్యులేషన్ చేయలేము. లేదు డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ దట్ స్కిల్, చేయగలరు. కాకపోతే ఏంటంటే ఇది కూడా ఉంటుంది కదా, అంటే ఇండస్ట్రీస్ లైక్ అవకాశము రావాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, హిట్ ఉండాలి, అన్నీ ఉండాలి. లేదు అంటే నేను ఆల్మోస్ట్ 15 years నుంచి ఐ బీన్ వర్కింగ్ అండ్ అరౌండ్ 500 movies వర్క్ చేశాను. అండ్ బట్ దిస్ ఇయర్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అంటే నేను చెప్పడానికి ఇప్పుడు మీకు నేను అన్నట్టు ఇప్పుడు అస్మి చెప్పాను అనుకోండి, అది త్రూ అవుట్ మూవీ హీరోయిన్, అది ఇలాగే ఉంటుంది. బట్ అది కొంచెం చిన్న సినిమా, ఇది సలార్ ఇట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్. సో నేను చెప్పక్కర్లేదు, ఇది చెప్పకుండానే ఆ వాయిస్ ఎవరు అది వస్తుంది. సో వాటిలో అంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంతే. డైలాగ్స్ అన్ని రైటర్ హనుమాన్ గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ డైలాగ్స్ అని ఎక్కువ రైటర్ హనుమాన్ గారు అని చెప్పేసి అన్నారు. సో ఆయన హనుమాన్ గారు యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్, హీ వాజ్ ఆయన కో డైరెక్టర్ అండి ఇంతకుముందు. అంటే మన దిల్ రాజు గారు మూవీస్ అవన్నీ కూడా చేశారు. తర్వాత హీ టర్న్ ఇంటూ కంప్లీట్లీ రైటర్ అనమాట. కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు అండ్ కన్నడ ఇండస్ట్రీలో దెన్ అక్కడ చేశారు, వర్క్స్ చాలా చేశారు అంట. సడన్గా మనకి కేజీఎఫ్ మూవీ మనకి వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు హనుమాన్ గారు దానికి రైటర్ అండ్ తను తీసుకొచ్చారు. లేకపోతే మనకి యాక్చువల్గా కేజీఎఫ్ మనకి ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ. సో ఆయన కొన్ని మూవీస్ పట్టుకొని, అంటే ఐ మీన్ కన్నడ మూవీస్ అన్నిటికీ ఆయన రైటర్గా, తెలుగు రైటర్గా అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇలాగ చాలా మూవీస్ చేసాం యాక్చువల్గా. అండ్ సడన్లీ కేజీఎఫ్ అలాగే నార్మల్ అన్ని మూవీస్తో పాటు ఇది కూడా చేసాము. ఓవర్ నైట్ అంటే వర్క్ చేసినప్పుడు మాకు యాక్చువల్గా ఎక్కువ పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. డబ్బింగ్ చేసాము, చెప్పిన తర్వాత థియేటర్కి వెళ్ళేటప్పటికి సడన్లీ ఫస్ట్ డే ఏంటంటే బ్లాక్ బస్టర్ హిట్. అది ఎలా అయిపోయిందంటే ఒక పెద్ద ఏదో సునామీ వచ్చినట్టు అలాగ ఒక సెన్సేషన్ అనమాట. యాక్చువల్గా మాకు ఎక్స్పెక్టేషన్ లేదు ఎవరికి, ఎందుకంటే డబ్బింగ్ మూవీస్ చాలా చేస్తాం కదా, చాలా చేస్తుంటాం అనమాట. అసలు అది కౌంట్ కూడా ఉండదు మనకి, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాగే అనుకున్నాం ఇది కూడా. అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఏంటి, ఈ పాటనంతా ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో అలా చెప్తున్నాం. అందులో డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎల్డోరేడో అంటే ఏంటి అదే తెలియదు మనకు, వర్డ్స్ ఎప్పుడు వినలేదు. అండ్ అందులో అంతా రామాయణం బేస్డ్, వానరం అట్లాంటి పేర్లన్నీ ఉండేవన్నమాట. అవన్నీ చెప్తున్నారు, సిచ్యువేషన్స్ అర్థం ఏదో చెప్పేసాం అయిపోయింది అనుకున్నాం. వెళ్ళి ఆ తర్వాత థియేటర్ అందరూ అలా అంటున్నప్పటికీ థియేటర్కి వెళ్ళి చూసుకునేటప్పటికి ఇట్ వాజ్ లైక్ నా వాయిసే త్రూ అవుట్ మూవీ వెళ్తుంది. సో చెప్పినప్పుడు నేను వాయిస్ ఓవర్స్ కొన్ని చెప్పాను, అందులో అలా చెప్పాను అనమాట. సో మూవీ చూసేటప్పటికి ఏంటిది ఇదంతా నేను చెప్పాను, నాకే షాక్ అనమాట. నేనేనా చెప్పాను అని. సో మనకేంటంటే మూవీస్లో యాక్చువల్గా చెప్తాం, ఒక పాట అని చెప్పేస్తాం. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఆ మూవీలో ఏంటంటే అక్కడ వేస్తున్నారు అనమాట. త్రూ అవుట్ మూవీ ఉంది, అది కూడా అలాగా తీసుకునే వెళ్తుంది అనమాట, మూవీని డ్రా చేస్తూ ఉంది. సో అద్భుతం. అంటే అలా చేసేటప్పటికి చూసుకునే సూపర్ అనమాట, సూపర్ హిట్. ఇంకా అయిపోయింది. దాంతో కేజీఎఫ్ 2కి ఎక్కడికి వెళ్ళాం, మనం బెంగళూరు వెళ్ళాం మ్యామ్. వెంటనే ఎక్స్పెక్టేషన్ మారిపోయింది అదంతా. సో అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేసాం అనమాట. బట్ అప్పుడు మళ్ళీ హనుమాన్ గారి దగ్గర ఉండి మళ్ళీ కూర్చోబెట్టి చెప్పించుకున్నారు. ఆయన కంప్లీట్గా ఇంకా కూర్చొని రాశారు. అండ్ కాంతారాకి కూడా రైటర్ హనుమాన్ గారే. అండ్ ఆ తర్వాత వచ్చేటప్పుడు ఇంక ఇది స్ట్రైట్ మూవీ అయిపోయింది అనమాట. సో దీనికి మర్చిపోయాను, సలార్కి కూడా హనుమాన్ గారు రైటర్, వన్ ఆఫ్ ద రైటర్, తెలుగు రైటర్. మోస్ట్లీ యాక్చువల్గా మనకి తెలుగు వాళ్ళకి సినిమాలు అన్ని రావడానికి హనుమాన్ గారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీ మూవీస్ వల్ల మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఎక్కువ వర్క్ దొరికినట్టు కదా. ఎస్ మ్యామ్, సూపర్ మ్యామ్. యాక్చువల్లీ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, సో మీకు కూడా సమ్ బిజీ ఉందని చెప్పేసి అన్నారు కాబట్టి సో ఆల్ ది బెస్ట్. నేను ఇంకొకసారి ఫ్రీగా ఒక లంచ్ కూర్చొని మాట్లాడదాం మ్యామ్, ఇంకా చాలా ఉంది. నేను ఈసారి మీకోసం అని మొత్తం అని డైలాగ్స్ చాలా డైలాగ్స్ అన్ని ప్రతి మూవీలో మీరు ఏం డైలాగ్స్ చెప్పారు డెఫినెట్ గా మీరు నోట్ చేసుకోండి. కాంతారాలో నా ఫేవరెట్, కేజీఎఫ్ లో నా ఫేవరెట్, సో అన్ని ఫేవరెట్ చాలా ఉన్నాయి. పఠాన్లో కూడా ఎస్పెషల్లీ ఆ హీరోయిన్ డింపుల్ వీళ్ళది నాకు చాలా ఫేవరెట్. సో నేను చూసాను, మన సల్మాన్ ఖాన్ అండ్ షారుఖ్ ఖాన్ గారు లాస్ట్ ఫైట్ కూడా దానిలో మామూలు కదా, సూపర్ ఫైట్ అసలు. యాక్చువల్లీ నాకు ఇష్టం ఆ మూవీ కూడా. సో ఇవన్నీ నెక్స్ట్ టైం నాకు మీరు అన్ని నోట్ చేసుకోండి, నాకు డైలాగ్స్ అన్ని చెప్పాలి. షూర్, డెఫినెట్ గా ఒకరోజు ఓన్లీ మనం డైలాగ్స్ ప్రోగ్రామ్ చేసుకుందాం. ఎస్, ఇది కరెక్ట్. నేను హ్యాపీగా ఒకటి లంచ్ కి పిలుస్తాను, మీ దగ్గరికి వస్తాము, హ్యాపీగా తింటూ మీరు డైలాగ్స్ అన్ని చెప్తే మేము వింటా ఉంటాం.
డన్. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు. ఆల్ ది బెస్ట్. సీరియస్లీ నెక్స్ట్ ఇయర్ కూడా మీకు అన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి, మీ గ్రాఫ్ ఇంకా బాగా పెరగాలి. సో యాక్చువల్లీ సో హ్యాపీ, ఎందుకంటే ఒక మన వాళ్ళు తమిళ్కి వెళ్ళి అండ్ ముంబైకి వెళ్ళి చేస్తున్నారు అంటే చాలా రిగ్రెట్ ఉంటుంది. మన వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు కానీ మన వాళ్ళు వెళ్ళట్లేదు, ఇంకా అవుట్ ఆఫ్ మన వాళ్ళు కూడా వెళ్ళాలని ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా మాకు ఉంటూ ఉంటుంది. అవును అవును. సో సీరియస్లీ మీరు చెప్పిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. యా అవునండి. బట్ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిపోయింది. ఇట్స్ వరల్డ్ వైడ్ ప్రూవ్ అయిపోయింది. సో అందుకు ఇట్స్ రియలీ గుడ్ ఇయర్. అసలు యాక్చువల్గా అందరికి గుడ్. మనకి ఆస్కర్స్ వచ్చాయి అండ్ మామూలుగా కాదు అసలుకి. అండ్ ఇలాగే ఫ్లోరిష్ అయిపోవాలి. నెక్స్ట్ రాజమౌళి గారి మూవీలో కూడా మీరు చెప్పాలి. యా, యాక్ట్ చేయాలని కోరుకోండి. నాకు మీ వాయిస్ కావాలి ఫస్ట్. నేను యాక్ట్ చేసి వాయిస్ చెప్పాలి. మీరు డబుల్ పేమెంట్ ఫిక్స్ అయిపోయారు అసలుకి. లేదు నాదే నేను చెప్పుకోవాలి. మీరే మీరు చెప్పుకోవాలి. సూపర్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తుండండి సుమన్ టీవీ. ఇలాంటి మరిన్ని లోపల ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ మీ ముందుకు మేము తీసుకొస్తాము. సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఉమా.